నమస్కారం. జస్ట్ 2 minutes టైం లేదు మనకి. జాతిని ఉద్దేశించి ప్రసంగించేది కూడా ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే అందరు మాట్లాడి ఆల్రెడీ. సో రెండు విషయాలు మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది. ఇప్పుడు వాడు రావద్దు అంటే వాడు ఆగడు, ఎందుకంటే వాడు అలవాటు పడ్డాడు, వాడికి ఇక్కడ రుచి దొరికింది. సో టేస్ట్ అద్భుతంగా ఉంది, వాడు వస్తాడు, వాడు ఇక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. సో అడ్డుకోవాల్సింది ఎవరు, ఒత్తిడి తేవాల్సింది ఎవరి మీద? మన ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి తీసుకురావాలి, మన రాజకీయ వ్యవస్థ మీద మనం ఒత్తిడి తీసుకురావాలి, తెలంగాణలో ఉన్న పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాలి. మీరు ఎటువైపు ఉన్నారన్నది మనం డిసైడ్ చేయాలి, అంటే ఒత్తిడి తీసుకురావాలి వాళ్ళ మీద, వాళ్ళు డిసైడ్ చేయాలి. మీరు తెలంగాణ వాదం వైపు, తెలంగాణ వైపు ఉన్నారా? మీ వాదం మార్వాడి లేదు, మార్వాడీల వైపు ఉన్నారా? మార్వాడీల వైపు ఉన్నారా, తెలంగాణ వాదం వైపు ఉన్నారా? సో మీరు తేల్చాలి, నిర్ణయించాలి. మీరు మీ మేనిఫెస్టోల్లో లేకపోతే మీ పార్టీ సిద్ధాంతాల్లో మీరు దాన్ని తేల్చాలి. జాతీయవాదం పేరు చెప్పి మార్వాడీలను ముందు పెడుతున్నారు. ఎంత మోసం అది! తెలంగాణ మీద దాడి అది ఒక రకంగా చెప్పాలంటే. మేము ఎలాగైనా సరే తెలంగాణలో అధికారంలోకి వస్తాం, ఏం చేసైనా సరే అధికారంలోకి వస్తాం అని ఒక పార్టీ మాట్లాడుతున్నది, బీజేపీ మాట్లాడుతున్నది. సో ఏం చేసైనా సరే తెలంగాణకు వస్తాం అంటున్నారంటే ఏం చేసి వస్తారు? అంటే తెలంగాణ ప్రజల మీద మార్వాడీ వాళ్ళతో యుద్ధం చేయించి అధికారంలోకి వస్తారా? ఆ కల్చర్ని మా మీద రుద్ది అధికారంలోకి వస్తారా? సో మీరు స్పష్టం చేయాలి, మీరు ఎటువైపు ఉన్నారో. మీ వాదం అదే అయితే చెప్పేయండి, ఇబ్బంది ఏం లేదు. సో మా వాదం మార్వాడి వాదం, మార్వాడీలు దేశభక్తులు, తెలంగాణ వాళ్ళు అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులు, తేల్చేయండి. సింపుల్, ఒకటే లైన్తో అయిపోద్ది. మేమేమనం, మిమ్మల్ని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. అండ్ కాంగ్రెస్ ఇప్పుడు రీసెంట్గా 680 కోట్లకు సంబంధించిన ఒక టెండర్ రీసెంట్గానే వచ్చింది. స్కూల్ పిల్లల రెసిడెన్షియల్ స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, వీటిలో ఉన్న ఈ అన్నింటికి సంబంధించిన ఒక టెండర్. అది దాదాపు 680 కోట్ల టెండర్. దాంట్లో క్లాత్, అంటే మన స్కూల్ పిల్లల డ్రెస్సులకు సంబంధించిన క్లాత్కి సంబంధించిన ఒక టెండర్ వచ్చింది. ఈ ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది ఆ టెండరు? మఫత్లాల్ అనే ఒక గుజరాతీ కంపెనీకి ఇచ్చింది. 680 కోట్లు మొత్తం, అన్ని బూట్లు కానీ, ట్రంక్ పెట్టెలు కానీ, ప్లేట్లు, ఇవన్నీ దాంట్లో క్లాత్. అంటే దాదాపుగా ఒక 100-200 కోట్లకు సంబంధించిన టెండర్ అది. ఇందులో 2,97,00,000 మీటర్ల క్లాత్ అవసరం ఉంటే ఇందులో 2,47,00,000 మీటర్ల క్లాత్ మఫత్లాల్కి ఇచ్చారు. మరి ఎవడి మఫత్లాల్? ఎక్కడోడు? గుజరాతీ. జస్ట్ ఒక 55 లక్షల మీటర్ల క్లాత్ ఏమో ఇక్కడ తెలంగాణ హ్యాండ్లూమ్ సంబంధించిన టెస్కోకి ఇచ్చినారు. అంటే టెస్కో ఆ మాత్రం పని చేయలేకపోతుందా? టెస్కో చేయలేకపోతుందంటే ఎవరి నిర్లక్ష్యం వల్ల? అది అదేదో పని, అదే మొత్తం క్లాత్ అంతా తెలంగాణ ప్రజలతోనే యుద్ధ ప్రాతిపదికన చేయిస్తే అద్భుతంగా ఉండేది కదా, వీళ్ళ జీవితాలు బాగుపడేవి కదా. మరి కాంగ్రెస్ ఏం దీనికి ఏం భిన్నంగా లేదు. అందుకే మీ వాదం ఏంటో కూడా తేల్చాలి. మీ తెలంగాణ వాదమా, సేమ్ వాళ్ళ లెక్క మార్వాడి వాదమా, ఏ వాదమో మీరు తేల్చాలా. దొంగలు వీళ్ళంతా ఒకటే దగ్గర ఉన్నారు. ఎందుకనంటే వీళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ చేసేదంతా వీళ్ళతోనే కదా. మేము రీసెంట్గా తిరుమలగిరి దగ్గర 8 ఎకరాల భూమి, ఆ 8 ఎకరాల భూమి ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, ఓవర్లాప్ సర్వే నెంబర్. అది ఇటేమో బాలనగరు, ఇటేమో తిరుమలగిరి. సో అదొక నియోజకవర్గం, ఇదొక నియోజకవర్గం కిందికి వస్తుంది. అది ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్ ప్రకారం చూసినా, ఈ సర్వే నెంబర్ ప్రకారం చూసినా అది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. మన లీడర్లు అంతా కలిసి ఓ మార్వాడి వాని చేతిలో పెట్టి 8 ఎకరాల దొంగలు. ఒక్కడు మాట్లాడతలేడు. నేను ఆ రోజు ఆ ల్యాండ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, సర్వేయర్కి అందరికీ ఫోన్లు చేస్తే మొత్తం దొంగతనం అంతా బయటపడ్డది ఒక గంట వీడియోలో. ఎంపీ అంటాడు, రేపు వస్తా నేను టెంట్ వేస్తా అంటాడు. ఓవర్ రాలే ఆడికి ఇంతవరకు. 8 ఎకరాల భూమికి ఇంకా అట్లే బ్లూ షీట్లు వేసి ఉన్నాయి. అది ఎవరి చేతిలో పెట్టారో? మార్వాడి వాని చేతిలో పెట్టారు. వాడు ఎవడు? గతంలో కేటీఆర్తో నుండి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఈ పంజాగుట్టలో సర్కిల్లో ఒకటి కట్టిండు, మొత్తం రోడ్ అంతా శ్మశాన వాటికని కబ్జా చేసి. వాని పేరు మాల్ఫాయా ఏదో ఉంటుంది, మాల్ఫానియా ఏదో ఉంటుంది వాడి పేరు. సో ఇవన్నీ అవే కంపెనీలు, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలతో మొత్తం వ్యాపారమే వీలేదు. ఇక బీఆర్ఎస్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. 10 yearsలో జరిగిన విధ్వంసం మొత్తం వాళ్ళతోటే. బెంగళూరు రోడ్డు, గుజరాత్ రోడ్డు, మొత్తం పక్క రాష్ట్రాల రియల్ ఎస్టేట్ కంపెనీలే. సో ఇంత దారుణంగా ఉన్న తర్వాత తెలంగాణ ప్రజలు ఎవరి మీద ఒత్తిడి తీసుకురావాలా? ఈ రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకురావాలా.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అండ్ కమ్యూనిస్టు పార్టీలు కూడా చెప్పాలి. సిపిఐ నీ వైఖరేంది, సిపిఎం నీ వైఖరేంది, ఏ వాదం మీదో చెప్పాలా. ఏమనంటే దేశం అంతా ఒకటే, బతకడానికి రావచ్చు. ఎవరు రావద్దన్నారు బతకడానికి? బతకడానికి మీరు రావచ్చు, మేము పోవచ్చు, మనము పోవచ్చు. మనము ఆ రాష్ట్రానికి వెళ్ళి మనం పెత్తనం చేసినా తప్పే కదా. నువ్వు మొత్తం ఈ నుంచి వెళ్ళిపో, నేనే పెత్తనం చేస్తాను, తెలంగాణ వాళ్ళు ఎవరైనా వేరే రాష్ట్రంలో అన్నారు అనుకోండి, అది కూడా తప్పే. మార్వాడి ఉద్యమం, ఈ వ్యతిరేక ఉద్యమం ఆగిపోయింది అనుకునే వాళ్ళకు ఇది 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 జస్ట్ శాంపుల్ మాత్రమే. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి. మా 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 ప్రెషర్ అంతా మీ పార్టీల మీదనే. మీరేంటో తేల్చాలా. మీరు అటా ఇటా హైదరాబాద్లో వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి మేము అటు ఇటు మాట్లాడితే తేడా అవుతుందంటే 90% తెలంగాణ వాళ్ళ ఓట్లు పోతాయి. మరి తెలుసుకోండి, తెలంగాణ ప్రజల 90% ఓట్లు కావాలన్నా, లేకపోతే ఆ మార్వాడీల 1-2% ఓట్లు కావాలన్నా మీరు తెలుసుకోవాలి. మాకు మీ ఓట్లు వద్ద అవి చాలనుకుంటే అటే ఉండు. సో ఈ పార్టీలు మారే అవకాశం కూడా లేదు. వీళ్ళు ఇంతే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పైసలకు అలవాటు పడ్డారు, దోపిడీకి అలవాటు పడ్డారు, పూర్తిగా అందులో కూరుకుపోయారు వీళ్ళు. ఇక అది లేకపోతే బతకలేరు వీళ్ళు. సో కాబట్టి ఒక ఆల్టర్నేట్ రాజకీయ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకుంటే తప్ప, అది తెలంగాణ సోయితో ఉన్న సిస్టమ్ ఏర్పాటైతే తప్ప ఈ పరిస్థితిలో మార్పు లేదు. ఆ దిశగా ఈ పోరాటం జరగాలి, ఆ ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది, జరుగుతుందన్న నమ్మకంతో ముగిస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రఘు. దూద్ కా దూద్ పానీ కా పానీ అయ్యి చెప్పి పడేసిండు రఘు. మొత్తం ఎటు సైడ్ ఉంటారు? దొంగల వైపు ఉంటారా, నిజంగా తెలంగాణ అస్తిత్వం వైపు ఉంటారా? ఇంత బహిరంగంగా మేము సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్న దాన్ని ఇవాళ పత్రికలల్లా చాలా క్లియర్గా, వాళ్ళ పత్రికలల్లా చాలా న్యూస్లు మనం ఎంత న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఒక చిన్న పాయింట్. ఇప్పుడు అదేదో ఛానల్లో వాడు అడవి పందులు ఎక్కుంటాడు, మార్వాడి వాడు, జిగ్నేష్ జోషి అంటాడు. ఏమన్నాడు? తెలంగాణ వాళ్ళకి 2000 ఆ రోజు దొరికితే వాళ్ళు తాగుడు తప్ప ఇంకొకటి లేదన్నాడు. వాడిని బట్టలు ఇప్పి మొత్తం హైదరాబాద్ అంతా తెలంగాణ అంతా తిప్పి కొట్టాలి కదా మనం. ఒక్క పార్టీ వాడన్నా మాట్లాడిండా? చివరికి ఆడు ఏడ మునిగి ఏడ తేలిండు? ఆ ఛానల్లో మునిగితే వాడు కిషన్ రెడ్డి ఏదో ఫంక్షన్లో తేలిండు. వాడు సిగ్గు శరం ఉండాలి మీకేమన్నా కొంచెం అన్నా. అట్లాంటి దుర్మార్గమైన ఆలోచనతో మాట్లాడిన వాడితోని మీరు మీటింగ్ షేర్ చేసుకుంటున్నారంటే మీరు మనుషులేనా? అసలు తెలంగాణ వాళ్ళ ఓట్లు మీకు ఎందుకో చెప్పాలి. వాళ్ళే కాదు, వాళ్ళ మీటింగ్లో షేర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ సైలెంట్గా ఉన్న ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళు కూడా దొంగ పార్టీలు, వాళ్ళతో చేతులు కలిపినట్టే. తెలంగాణ వాళ్ళు 2000 రూపాయలు ఉంటే తాగుతారనంటే వాడు ఎవరిని అవమానించినట్టు? వాడు ఇక్కడ బతుకుతాడు, ఇక్కడ నీళ్లు తాగుతాడు, ఇక్కడ భూమి మీద బతుకుతాడు. రేపు పొద్దున సస్తే ఈడనే ఈ 4 అడుగుల 6 అడుగుల భూమిలో వాడిని పాతి పెట్టాలి. మళ్ళీ అదొక పెద్ద దండగా. సో మనకు పౌరుషం ఉండాలి కదా. ఎవడైనా ఈ పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాడు తెలంగాణ ద్రోహి కింద మనం ముద్రేయబోతున్నాం. సో ఇది జరగకపోతే తెలంగాణకి భవిష్యత్తు లేదు. పెద్ద కుట్ర ఉన్నది. ఈ సర్ ప్రక్రియ కూడా చాలా పెద్ద కుట్ర ఉన్నది. మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్ మన ఓటు పక్క జిల్లాలో ఉండి హైదరాబాద్లో కూడా ఓటు ఉంటే మన ఓటు కూడా బిక్తున్నారు. అదే వేరే రాష్ట్రంలో ఓటు ఉండి ఇక్కడ ఓటు ఉంటే 2 ఓట్లు ఉంటున్నాయి వాళ్ళకి. ఇది ఎట్లా? గుజరాత్ తోటి ఆడుంటుంది, ఈడుంటుంది, చివరికి ఆంధ్ర వాళ్ళది అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు రాజకీయ పెత్తనం మన మీద చేయబోతున్నారు. ఈ పోరాటంలో ఓ 4 ప్రాణాలు పోయినా పర్లే, ఈ తెలంగాణ కోసం మనం కలబడి నిలబడాల్సిన అవసరం